తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అనారోగ్యం పాలైన వారు వృద్ధులు, చిన్నారులే కావడం పెద్ద విషాదం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కారణాలను అన్వేషించే పనిలో పడింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ నుంచి సరఫరా అయిన కల్తీ పాలే పలువురి అస్వస్థకు కారణమని గుర్తించారు. డైరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీలాగుతున్నారు. కల్తీపాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. పాలను స్వచ్ఛతకు మారుపేరుగా చెప్తుంటారు. అటువంటి పాలను అమితమైన లాభార్జన కోసం కాలకూట విషంగా మార్చడం నిజంగా దురదృష్టకరం. ఒకప్పుడు పాలలో నీళ్లు కలపడాన్ని పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు పాలంటే హడలెత్తే స్థితికి కల్తీ దందా చేరుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పాలు ప్రజలకు నిత్యావసర వస్తువు. పసికందుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పాలే జీవనాధారం. పాలు తాగితే చాలా వరకు మన శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలు సమకూరుతాయన్నది ఆరోగ్య నిపుణుల మాట. అటువంటి పాల వ్యాపారంపై ప్రభుత్వం నియంత్రణ ఎంత? ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం వద్ద కల్తీ పాలను గుర్తించే వ్యవస్థ అసలు ఉందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నాయి. గతంలో రైతులు తమకు తాముగా నిర్వహించుకునే సహకార వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పాల కల్తీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్నా చితకా డైరీలు సైతం లాభాల కోసం తప్పుడు దారులు వెతుకుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలను హరించే సింథటిక్ పాలు, యూరియా వంటి రసాయనాలతో తయారు చేసిన పాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అక్రమాలు సాగిపోతున్నాయి. తాగే పాలు, తినే కూరలు అన్నింట్లో కల్తీలే. ప్రజారోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. వీరి ఆటకి ప్రభుత్వం చెక్ పెట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. పర్యవేక్షణకు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా పాలతో సహా యావత్ ఫుడ్ సేఫ్టీ బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. లేదంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. పాల కల్తీపై మరింతగా చర్చిద్దాం. ఈ అంశం గురించి గోపాలపురం నుంచి మా రిపోర్టర్ అలీం ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అలీం, స్కూల్స్, హాస్టల్స్ కి సప్లై చేసే ఫుడ్ పై ఎలాంటి మానిటరింగ్ జరగాలని అంటారు? మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుడ్ విషయంలో కానీ, పాల సరఫరా విషయంలో కానీ, హాస్టళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో మరియు హాస్టల్లో సరఫరా చేసే పాల నాణ్యతను మరియు పంపిణీ పర్యవేక్షించడానికి వివిధ రకాల డిజిటల్ యాప్స్ ని ప్రవేశపెట్టింది. వ్యవస్థలు అమలు చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే ప్రభుత్వ పారదర్శకత కోసం ప్రత్యేక మొబైల్ యాప్లను కూడా మొబైల్ యాప్ ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యంగా మనకి ఇప్పుడు హెచ్పిటిఎస్ హాస్టల్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అని గవర్నమెంట్ ఒక బీసీ మరియు గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పాల నాణ్యత, భోజన నాణ్యత మరియు ఇతర కార్యకలాపాలు పర్యవేక్షించడానికి ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. దీనిని ప్రతిరోజు వార్డెన్లు, సంబంధిత హాస్టల్ ప్రిన్సిపాల్ గాని వాటిని ఎప్పటికప్పుడు ఫోటో రూపంలో రూపొందించి యాప్ లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని, సాంకేతికత ఉపయోగించుకొని భోజనం మరియు పిల్లలకు సరఫరా చేసే భోజనం, పాల విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేకమైన యాప్లను ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఏపీడిడిసిఎల్ అంగన్వాడీలకు మరియు పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆ పాల సరఫరా ట్రాక్ చేయడానికి ప్రతిరోజు పాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఏ విధమైన వాహనంలో తీసుకొస్తున్నారు, పరిశుభ్రతంగా ఉంటుందా లేదా, ఎంతవరకు వస్తుంది అనేది దాంట్లో పొందపరుస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఆ యాప్ ద్వారా తెలియజేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా ఫ్యాట్ కంట్రోల్, అది పాలు యొక్క నాణ్యత, ఫ్యాట్, దాని యొక్క పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు.
రైట్ అలీం, చెప్పండి. మనం తాగే పాలు కల్తీ, తినే ఫుడ్ కల్తీ, కూరగాయలు కల్తీ, ప్రతిదీ కల్తీ మయమైపోయింది. మరి దీని నుండి మనం ఎలా అధిగమించాలంటారు? జనాభా పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాస్తవంగా చెప్పాలంటే డైరీ ఫార్మ్స్ జంతువులను పాలను ఉత్పత్తి చేసే పాల ఉత్పత్తిదారులు తగ్గిపోయారు. పాలు ఉత్పత్తి చేయడం కోసం పాల డైరీలు గాని పశువులను గాని మేపే రైతులు తక్కువైపోయారు. కానీ పాలు ఉత్పత్తి అవసరం ఎక్కువ అవుతుంది. ప్రజలు పెరుగుతున్నప్పటికీ కూడా ఒక స్వచ్ఛమైన పాలను తాగే పరిస్థితి మనకి ఇప్పుడు లేదు. కేవలం డైరీల మీద ఆధారపడి ఆ పాలని తాగి వాటితోనే వాళ్ళ డైరీలు ఏ విధంగా సరఫరా చేస్తున్నారో ఆ పాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వ్యవసాయదారులు, రైతులు గాని, పాలను ఉత్పత్తి చేసే రైతులు గాని, వ్యవసాయదారులు గాని, డైరీ ఫార్మ్స్ కానీ తగ్గిపోయి, దానివల్లే మనకి ఈ ఉత్పత్తిదారులు, డైరీ ఫార్మ్స్, ప్రైవేటు వ్యవస్థలు వ్యాపారం చేసుకోవడం కోసం కొంత కల్తీ చేసే అవకాశం ఉండబట్టే మనకి ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.